హలో అండి. ఏంటి ఇన్ని వెరైటీస్ అనుకుంటున్నారు? ఏమీ లేదండి. ఈరోజు కాకరకాయ వేపుడు చేసామట. దానికి కవర్ చేయడానికి బజ్జీలమాట. నా కూతురు కాకరకాయ వేపుడు తినదు. అందు గురించి అమ్మ నాకు బజ్జీలు కావాలమ్మా అంది. ఇంకేటి ఒక అరటికాయ కోసి అలా బజ్జీలు వేసాం. మిగిలిన పిండిలోనే 2 ఉల్లిపాయలు కోసి దాన్ని పకోడీలా వేసేసామంట. ఒక కూరను కవర్ చేయడానికి ఇన్ని చేయాలన్నమాట అండి. ఇంట్లోనండి ఏమి తినరు కదా, అలాంటి వాళ్ళు ఏది అడిగినా చేసేస్తామండి. అన్ని తిన్న వాళ్ళని ఎవరూ పట్టించుకోరు. నా కూతురు ఏం తిందన్నమాట. అందుకే ఏ ఒక్కటైనా అడిగితే వెంటనే టపటపా నేను మా అమ్మగారు చేసేస్తామట. కానీ ఏదైనా సరే అందరికీ పెట్టి తింటుందండి. కాకరకాయ ఫ్రై, పప్పు, బజ్జీలు, కొంచెం ఉల్లిపాయ పకోడీ, ఆ తర్వాత రైసు, ఇంకా ములక్కాడ, బంగాళదుంప, టమాటో అన్నమాట. దాంట్లో కొంచెం జీడిపప్పు దట్టించారండో, ఎందుకు నేను చెప్తాను. మనకి పొడి ఉంటే కానీ ముద్ద దిగదు కదా. అదేంటంటే కరివేపాకు పొడి అన్నమాట. ఈరోజు మా తమ్ముడు వస్తున్నారండి. మా కూరలను మా అమ్మగారు జీడిపప్పు వేసి మరీ చేశారండి. అంతేనండి, దూరంగా ఉన్న కొండలు నున్నగా ఉంటాయని కొడుకు వస్తున్నారని జీడిపప్పు వచ్చిందన్నమాట కూరలో. నా కూతురు చూడండి పొడి వేసుకొని బజ్జీలు వేసుకొని బజ్జీలను గోల పెట్టి 2 బజ్జీలతో సరిపెట్టేసిందండి.